సార్ సార్ అసలు బండి తెస్తారా మధ్యలో బండి మీద వెళ్ళిపోదాం. అయిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి కానీ నమస్కారం చేసుకోండి. ఇదిలా పట్టుకోండి. అలా అగ్నిహోత్రుడికి అలా చుట్టూరా మంటపం మీద ప్రదక్షిణ చేయండి. ఒకసారి తప్పకుండా దూరంగా అందరు దూరంగా శుక్రాజ భాగవే భరద్వగం హవ్యం మదిం చాగ్నయే సుబోధో యో దేవ్యాని మానుషాజనో గుష్యక్షమానాః సుసందృశం సుప్రదేహస్వంత్యగం హవ్యాః మదిం మానుషాణాం అగ్రేత్వమర్త్వజ్యోధ్యమేవ అనగ్నత్రాభ్యం దృష్టి హవ్యవాహ మదిం మానుషాణాం. చెప్పండి. అగ్ని అగ్ని తేజో తేజో వతి వతి వాసి వాసి స్వాహ స్వాహ దేవ్యాః దేవ్యాః ప్రియపతిః ప్రియపతిః మేష మేష రూఢః రూఢః శక్తిధరః శక్తిధరః దిశ్యాగ్నేయం దిశాగ్నేయం దిశి దిశి వర్తతే వర్తతే స్వస్తి 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 శ్రద్ధాం శ్రద్ధాం మేధాం మేధాం యశః యశః ప్రజ్ఞాం ప్రజ్ఞాం విద్యాం విద్యాం బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః ఆరోగ్యం ఆరోగ్యం. దేహి మే హవ్యవాహనా దేహి మే హవ్యవాహనా ఓం నమః ఇతి సామక్షత్ర వృద్ధృష్టయం దృష్టుభోజస్సుపద్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన సమిదం వాక్యమిదం వాకేన సగరేణ రక్షా. తన్వాని ప్రమాణ్యా సందేహం మహిమానస్య దుర్గేత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః యథాస్థానం ప్రవేశయామి. ఓం యేన దేవా పవిత్రేణ ఆత్మానం వరదేశాయ సహస్రధారేణ పావనేన పురంజమానాపత్యం భవితుం సదాధ్యామగో హిరణ్మయం బ్రహ్మవిదో వయం ఓం బ్రహ్మమునిమహే తస్మీతి దుహనాపనా సోహన సత్యావరణ సమేత్యా బ్రహ్మణాభి పునాతుమా జాతవేద మోర్గేంచా పునాదు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం మన్యు పాశుపత అధిష్టాన దేవత జప మంత్రోదకం పావనం శుభం. శరీరే జర్జనే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జానవి అదిచే అపమానం భవతి పురుషస్యేంద్రియ శంకర హరశంభో సంచరే
రోజు శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన అతి పురాతనమైన దేవాలయంలో నేను హోమం నిర్వహించుకోవటం జరిగింది. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించటం, అందులోనూ ఇప్పుడున్న అంటే నేను ఎంపీ అయితే ఎక్కడ, ఎమ్మెల్యే అయితే ఎక్కడ, ఇలాంటి పలు ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం, వేద పండితుల సంపూర్ణ ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చట్టసభల్లో నేను ఉంటాను. అంటే మీరు అడగబోయే ప్రశ్నలకు ముందే చెప్పేస్తాను. ఖచ్చితంగా చట్టసభల్లో లోక్సభ, అసెంబ్లీ అన్నది పక్కన పెడితే తప్పకుండా నేను చట్టసభల్లో ఉంటాను ఈ దేవదేవుని ఆశీస్సులతో అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.